సో గ్రోతింగ్ అనేది ఏ రకంగా ఉంటుంది? ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతది గ్రోత్ అనేది? నార్మల్ హెయిర్ మాదిరిగా మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుంది? మనం హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేశాక 2 మంత్స్ నుంచి హెయిర్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతది. 6-9 మంత్స్‌లో ఫుల్ హెయిర్ అనేది మనం చూడొచ్చు. అంటే నార్మల్ హెయిర్ లాగా మంచి హెయిర్ లైన్, మంచి లెంత్, థిక్‌నెస్ అనేది 6-9 మంత్స్ పడుతుంది. సో ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? సో ప్రొసీజర్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళకు ఇన్‌ఫ్లమేషన్ గాని, పెయిన్ గాని, లేకపోతే అదర్ ఇన్ఫెక్షన్స్ గాని ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఎంత వరకు ఉంటుంది? సో ప్రొసీజర్ అయిపోయిన తర్వాత 1 వీక్ వరకు యాంటీబయోటిక్స్ ఇవ్వడం జరుగుతది. ఇన్ఫెక్షన్స్ ఫార్మ్ అవ్వకుండా అలాగా. అండ్ వాళ్ళకి ప్రాపర్‌గా మనం ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలా పడుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఇవన్నీ ప్రికాషన్స్ ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ 2-3 డేస్ వాళ్ళు కొంచెం క్లెన్లీనెస్ మెయింటైన్ చేసుకుంటే ఆ లోపు హీల్ అయిపోతుంది. వాళ్ళ హ్మ్. వర్క్‌కి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. హ్మ్. అండ్ ఇంకొకటేంటి అంటే ఎవరైతే ఈ ప్రికాషన్స్ ఫాలో అవ్వకుండా డస్ట్‌కి, పొల్యూషన్‌కి ఎక్స్‌పోజ్ అవుతారో వాళ్ళకి మాత్రమే సెకండరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో, మన దగ్గర చేసిన వాళ్ళలో ఇప్పటివరకు ఎవరికైతే రాలేదు.